ఎన్నికల వేళ ఏపీ రాజకీయం వలసలతో సందడిగా మారుతోంది. ఎవరు ఎక్కువ మందిని ఆకర్షిస్తే అంత బెటర్మెంట్ ఉంటుందని అనుకుంటున్న పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చేవారెవరూ లేరు. ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీలో ఇప్పటికే ఉన్న లీడర్లు కొందరు అటువైపు, ఇంకొందరు ఇటువైపు జంప్ చేస్తున్నారు. షెడ్యూల్కి ముందు జంపింగ్ పాలిటిక్స్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎవరు వచ్చినా ప్రొఫైల్తో పని లేకుండా, కాదనకుండా కండువాలు కప్పేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో వలసల జోరు. ఎన్నికల ముందు ఆపరేషన్ ఆకర్ష్. టీడీపీ, వైసీపీ నుంచి భారీగా జంపింగ్స్. లీడర్షిప్ షిఫ్టింగ్, క్యాడర్ కన్ఫ్యూజన్. చేరికలతో పాజిటివ్ సిగ్నల్స్ పంపే వ్యూహం. అవును, ఏపీలో ఇప్పుడు వలసల రాజకీయం జోరందుకుంది. నేతలు వస్తామని సిగ్నల్స్ ఇవ్వటమే ఆలస్యం. టీడీపీ, వైసీపీ జైకొట్టేస్తున్నాయి. వెనక ముందు ఆలోచించడం తర్వాత సంగతి. ముందైతే కండువా కప్పై అన్నట్లుగా సీన్ నడుస్తోంది. ఎందుకంటే ఎన్నికల ముందు భారీగా చేరికలు ప్రజల్లో పాజిటివ్ సిగ్నల్స్ తీసుకెళ్తుంటాయి. దీంతో తమకు ఎడ్జ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఓవైపు అధికార వైసీపీ, ఇంకోవైపు టీడీపీ వలసలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నాయి. ఏ పార్టీలో ఎక్కువ మంది నేతలు చేరితే అంత మైలేజ్ అన్నట్లుగా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. నేతలు సరిగ్గా ఎన్నికల ముందే పార్టీలు మారటానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇన్నాళ్లు వారు జెండాలు మోసేది, పార్టీ కార్యక్రమాలకు డబ్బులు పెట్టుకునేది టికెట్ల కోసమే. మరి అదే రాదని తెలిసినప్పుడు ఇక పార్టీలో ఉండి ఏం లాభమని చాలా మంది మారుతుంటారు. ఇది ఒక్క ఏపీకే పరిమితమైన విషయం కాదు. అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల్లో కనిపించేదే. అయితే ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఒకేసారి ఉంటాయి కాబట్టి ఇలాంటి సమీకరణాలు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య వలసల జోరు ఓ రేంజ్లో ఉంది. ఇక్కడ జోష్, హీట్ రెండూ ఎక్కువే. కొందరైతే అసలు టికెట్ హామీ లేకపోయినా పార్టీ మారుతున్నారు. కారణం బాగా హట్ అవటమే. ఏళ్లకేళ్లు పార్టీలను నమ్ముకుని పనిచేస్తే తీరా సమయానికి టికెట్ రాక, గుర్తింపు లేక చివరకు ఆగ్రహంతో పార్టీలు మారేవారు ఉంటారు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ రెండు పార్టీల నుంచి వలసల జోర్లు పెరిగింది. వస్తామంటే చాలు వచ్చాయి అన్నట్లుగానే పరిస్థితి ఉంది. అయితే పొలిటికల్ ప్రొఫైల్ చూసి పార్టీకి వారి వల్ల లాభం ఉందంటేనే టికెట్ హామీ ఉన్నా లేకున్నా వచ్చేవారికే ఇంకొన్ని పార్టీలు అవకాశం ఇస్తున్నాయి. ఓవైపు వైసీపీ, ఇంకోవైపు టీడీపీ, జనసేన కూటమి వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నాయి. దీంతో ఆయా పార్టీలో అసంతృప్తులు భారీగానే ఉంటున్నారు. అధికార పార్టీ వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. సీఎం జగన్ టికెట్ల కేటాయింపు విషయంలో ఈసారి భారీ ప్రయోగాలు చేపట్టారు. కొందరు సిట్టింగ్లను పక్క నియోజకవర్గాలకు పంపారు. ఇంకొందరు పార్లమెంటరీ స్థానాలను మార్చేశారు. దీంతో వారంతా తీవ్ర నిరాశతో ఉన్నారు. చంద్రబాబు సైకిల్ పార్టీకి చేకొట్టేశారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో గేర్ మార్చి స్పీడ్ పెంచాల్సిందే. ఇప్పుడు అదే పనిని టీడీపీ చేస్తుంది. వైసీపీ సిట్టింగ్ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సైకిల్ ఎక్కారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి ఇటీవలే రాజీనామా చేశారు. వైసీపీ పాలనపై, జగన్ తీరుపైన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన తెలుగుదేశంలో చేరనున్నారని ముందే పసిగట్టిన సీఎం జగన్ అక్కడ ఇన్ఛార్జిగా కొత్త అభ్యర్థిని నిలబెట్టారు. మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. వసంత చేరికతో ఆయన సీటుకు ఇబ్బంది ఏర్పడింది. అయితే దేవినేని ఉమాను పెనమలూరు నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వసంత మాత్రం తాను బేషరతుగా వచ్చానన్నారు. అటు లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా వైసీపీ ఆదేశించింది. అయితే ఆ ప్రతిపాదనను లావు తిరస్కరించారు. తాను నరసరావుపేట నుంచే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. అప్పట్నుంచి వైసీపీకి లావుకు మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ఆయన వైసీపీని వీడారు. 2 మాసాల క్రితమే నేను తేల్చి చెప్పాను విషయం. తర్వాత వాళ్ళు సమన్వయకర్తను కూడా నియమించుకున్నారు. నేను సిద్ధం సభకు కూడా రానని చెప్పాను. సిద్ధానికి నేను సిద్ధంగా లేనని చెప్పాను. నేను యుద్ధానికే సిద్ధంగా ఉన్నానని చెప్పాను. కాబట్టి అదేం లేను. 2014లో వేసిన వర్గాలు, 2019లో వేసిన వర్గాలు, 2024లో కూడా కొన్ని వర్గాలు ఓట్లేస్తాయి. కానీ 2014లో వేసిన వర్గాలు, 19లో వేసిన వాళ్ళు 2024లో మటుకు వేసే ప్రసక్తే లేదు. 2014లో ఏ రకంగా వేయలేదు, 24లో కూడా ఆ రకంగా వేయరు.
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలయిక వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని మాధ్యమాల ద్వారా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా విజయం కూటమిదే, దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. అటు నెల్లూరు జిల్లా పాలిటిక్స్ కూడా వేడెక్కాయి. ఇప్పటికైతే వైసీపీలో ఓవర్లోడ్ ఉండడంతో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆ పార్టీని వీడక వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు. సైకిల్కు జై కొట్టారు. మరోవైపు ఇదే బాటలో ఇంకొందరు నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే నెల్లూరు వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. వైసీపీ ఖాళీ అయిందన్న సంకేతం జనాల్లోకి పంపగలిగితే టీడీపీ జనసేన కూటమికి ప్లస్ అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. విజయానికి చేరికలు మరింత దగ్గర చేస్తాయనుకుంటున్నారు. ఈ రోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది. జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది. అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. మనందరం ఒక కుటుంబం. ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఇటీవలే టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ ప్రకటించాయి. అయితే టికెట్ దక్కని వారు ఆందోళనకు దిగారు. కానీ చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారు. అసంతృప్తులు పార్టీ మారకుండా సర్ది చెప్పే బాధ్యత భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంపై వారం సర్వేల్లో ఎవరిదైనా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే పేర్లు మారుస్తామని కూడా చెప్పేశారు. ఫస్ట్ లిస్టు ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్చలు మొదలుపెట్టారు. ఉండవల్లి నివాసానికి పలు జిల్లాల నేతలను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కోరారు. మరికొందరికి ప్రత్యామ్నాయ అవకాశాలపై హామీలిచ్చారు. సీటు ఇవ్వలేదంటే మిమ్మల్ని పార్టీ వద్దని అనుకుంటున్నట్లు కాదంటూ పుచ్చగించారు. కార్యకర్తల అభిష్టానానికి వ్యతిరేకంగా అభ్యర్థుల నిర్ణయం జరిగిందని కొందరు ఫిర్యాదు చేయగా సర్వేల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు సర్ది చెప్పారు. తమ పార్టీ నుంచి పెద్దగా నేతలెవరూ బయటకు వెళ్లకుండా చక్రం తిప్పే పనిలో టీడీపీ అధినేత ఉన్నారు.